వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫీజు రియంబర్స్మెంట్పై చాలామంది అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరెవరికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది, ఎవరెవరికి పార్షియల్ రియంబర్స్మెంట్ వర్తిస్తుంది, ఎవరెవరికి ఫీజు రియంబర్స్ వర్తించదు అనే దానిపై ఈరోజు మనం చర్చించుకుంటాం. ఎంసెట్లో మనకు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 10,000 లోపు ర్యాంక్ కలిగి ఉన్న ప్రతి అభ్యర్థికి 10,000 లోపు ర్యాంక్ కలిగి ఉండి మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా రూరల్లో అయితే 1.5 lakhs, అర్బన్లో అయితే 2 lakhs లోపు ఇన్కమ్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరికీ 100% ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. మరి దీంట్లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉంటే వాళ్ళకు వర్తించదు, ఇది గమనించండి. మరి ఇదే కాకుండా ఎస్సీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, తర్వాత మైనార్టీ కేటగిరీ వాళ్ళ పిల్లలకు కూడా వీళ్ళకు ర్యాంక్తో సంబంధం లేకుండా ఎంత ర్యాంక్ వచ్చినా ఈ 3 కేటగిరీస్ వారికి కంప్లీట్గా 100% ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థులకు కూడా ఈ ర్యాంకుతో సంబంధం లేకుండా ఏ కాలేజీలో సీట్ వచ్చినా వారికి కూడా 100% ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. ఇప్పుడు 100% ఫీజు రియంబర్స్మెంట్ వర్తించే వాళ్ళు మళ్ళీ చెప్తాను చూడండి. 10,000 లోపు ర్యాంక్ ఉండి ఎనీ కేటగిరీ అయినా ఉండి ప్రభుత్వ ఉద్యోగి కాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు 1.5 lakhs లోపు రూరల్, 2 lakhs లోపు అర్బన్ ఉంటే 100% వస్తుంది. మరి వాటితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కేటగిరీస్కి 100% వస్తుంది. వాటితో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వారికి 100% ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇది 100% ఫీజు రియంబర్స్మెంట్. మరి పార్షియల్ రియంబర్స్మెంట్ 35,000 ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుందంటే 10,000 అబోవ్ ఉన్న ర్యాంక్ ఉన్న అభ్యర్థులందరికీ 35,000 అంటే వీళ్ళు కూడా ఇన్కమ్ పరిధిలో ఉండాలి, ఇన్కమ్ లిమిట్ పరిధిలో ఉండాలి. వీరికి 35,000 వస్తుంది. మరి మీరు ఫీజు కట్టేటప్పుడు మీకు అలాట్మెంట్ లెటర్లో పూర్తి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వారికి మామూలుగా జనరల్ వారికి అయితే 10,000 చూపిస్తుంది. ఆ 10,000 మీరు పే చేయండి. 10,100 చూపిస్తుంది, 10,100 మీరు పే చేయండి. అది కూడా మీకు కౌన్సిలింగ్ తర్వాత రీఫండ్ అవుతుంది. మరి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి కేవలం 5,100 చూపిస్తుంది. ఆ 5,100 కూడా మీరు కట్టేయండి. కట్టిన తర్వాత ఇది కూడా కౌన్సిలింగ్ తర్వాత మీకు పూర్తిగా రీఫండ్ అవుతుంది. మిగతా వారికి పార్షియల్ రియంబర్స్మెంట్ ఉన్న వారికి ₹1,00,000 ఫీజు ఉందనుకోండి, ఈ 35,000 పోగా మిగతా 65,100 ఫీజు చూపిస్తుంది. 65,100 మీరు ఫీజు కట్టాల్సిందే. మరి ఒకసారి మనం ఫీజు కట్టిన తర్వాత నెక్స్ట్ కాలేజీ మారినప్పటికీ ఫీజు ఆటోమేటిక్గా ఆయా కాలేజీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. డిఫరెన్స్ అమౌంట్ ఏమైనా ఉంటే మనం నెక్స్ట్ ఫేజ్లో కట్టాల్సింది, కానీ లేకపోతే మనం చెల్లించాల్సిన అవసరం లేదు కాలేజీ మారకపోతే. కాబట్టి ఇది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అవగాహన. థ్యాంక్ యూ.